ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఈరోజు దేవుని వాక్యం అంటుంది, ఓ ఇజ్రాయేలు, నీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను విడిచిపెట్టవా అని దేవుడు యెహోవా యొక్క వాక్కు ఇజ్రాయేల్కి ప్రత్యక్షమైంది. విగ్రహాలంటే మనం ఏదో అనుకుంటామండి. ఈరోజు ఒక యవనస్తుడు తన ప్రేమనంతా కూడా మరి లోకానుసారమైన ప్రేమకు లోబడి తన లవర్కి తన గుండెల్లో గూడు కడతా ఉంటాడు. అది దేవుని దృష్టిలో ఒక విగ్రహం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు చాలా మంది సేవకులు మరి కింద ఉన్న విశ్వాసులు సేవకుల్ని ఎలా ప్రేమిస్తున్నారంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అది కూడా దేవుని యొక్క దృష్టిలో విగ్రహం అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కొంతమంది ధనాన్ని విపరీతంగా ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తారు. అది కూడా దేవుని దృష్టిలో అది ఒక విగ్రహం. విగ్రహం అంటే నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమించి నీ హృదయంలో దాన్ని భద్రం చేసుకుని దాన్ని బాగా ప్రేమిస్తావో, దేవుని కంటే ఎక్కువగా దాన్ని బాగా ప్రేమిస్తావో, అది దేవుని దృష్టిలో విగ్రహం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, ధనాన్ని ప్రేమిస్తున్నావా, లోకానుసారమైన ప్రేమను ప్రేమిస్తూ ఉన్నావా? మరి దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుడు విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇజ్రాయేల్తో మాట్లాడిన మాట, ఆ విగ్రహాలు తీసివేసుకుని నీవు నా వైపుకు తిరుగు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వైపు తిరగాలని మీ అందరికి నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ లార్డ్.